కాంగ్రెస్ జెండా కనిపిస్తుందా అని కార్యకర్తల నిరాశ. అడుగునున్న కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని అసంతృప్తిని అడ్డంకులను ఎదుర్కొని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అంతటి ధైర్యశాలితో పార్టీని గాడిలో పెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. ఏది ఏమైనా ఒకప్పుడు తెలంగాణ కంచుకోట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత నామరూపాలు లేకుండా పోయింది. మధ్యలో కొన్ని రోజుల పాటు బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. ఇక కాంగ్రెస్కి మంచి రోజులు రావట్లేదని అందరూ అనుకున్నారు. అసలు కాంగ్రెస్ జెండా కనిపిస్తుందా అని కార్యకర్తలు నిరాశ చెందారు. కానీ అడుగునున్నటువంటి కాంగ్రెస్ పార్టీని తన భుజాలపై వేసుకొని అసంతృప్తిని అడ్డంకులను ఎదుర్కొని మరోసారి ఆ పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అంతటి ధైర్యంతో పార్టీని గాడిలో పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుంటే రాజకీయం వంటబట్టాలంటే అందులో ఆరితేరి ఉండాలి. అందుకోసం కార్యకర్తల నుంచే జీవితం మొదలు పెట్టాలి. అప్పుడు అసలు రాజకీయం ఏమిటనే విషయం అర్థమవుతుంది. సీఎం రేంజ్కి ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి సైతం సాధారణ కార్యకర్తగానే జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు మండలం కోనారెడ్డిపల్లి గ్రామంలో అనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన రాజకీయ నేపథ్యంతో సంబంధం లేదు, కానీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా 2007లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మొదటగా పోటీ చేశారు. ఫస్ట్ టైంలోనే విజయం సాధించడంతో ప్రధాన పార్టీలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం ప్రారంభించారు. 2007లో జెడ్పీటీసీగా గెలిచి 2008లోనే ఆనాడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయింది అని చెప్పేసి కేసీఆర్ కూడా చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి లేవదు అని. మరి అట్లాంటి పార్టీని 10 ఏళ్ళు తిరగకముందే తెలంగాణ ఇచ్చి 10 ఏళ్ళు తిరగకముందే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి మాత్రమే చెందుతుంది. అయితే రాకేష్, చిన్న విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి, ఆయనకి రాజకీయ నేపథ్యం లేకపోయినప్పుడు కూడా ఆయన ఎవరైతే ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నారో వాళ్ళ భార్య, వాళ్ళకి రాజకీయ నేపథ్యం ఉన్నది. వాళ్ళకి సూదిన్ జైపాల్ రెడ్డి గారు చాలా దగ్గరి, వాళ్ళ ఆల్మోస్ట్ ఒక వీళ్ళ మామే కానీ వాళ్ళ భార్య తరపున వాళ్ళ పెదనాన్న చిన్నాన్న అవుతాడు. ఆ రాజకీయ నేపథ్యం ఈయనకి ఇండైరెక్ట్ ఒకటి వర్కౌట్ అయింది. దట్టు ఈరోజు రేవంత్ రెడ్డి తెర మీద ఉన్నాడంటే ముమ్మాటికి చంద్రబాబు బ్యాక్ సైడ్ ఉన్నాడన్న విషయం కూడా గుర్తుపట్టాలి. ఒకవేళ కేసీఆర్ మీద కుట్ర ఏదైతే ఉన్నదో, లేకుంటే కేసీఆర్ మీద ఏదైతే కోపం ద్వేషం ఏదైతే ఉన్నదో చంద్రబాబుకి, మరి ఆ ద్వేషాన్ని ఆ కోపాన్ని రేవంత్ రెడ్డి రూపంలో తీసుకున్నాడా అనేది అంటే అది కూడా చూడాలి. ఆయన ప్రత్యేకంగా ఆయన కోపాన్ని తీర్చుకోవడానికి వేరే ఒక అవకాశం లేదు. నిజంగా ఆయన ఒక స్టూడెంట్ గానా లేకుంటే ఆయనకు సంబంధించిన ఒక శిష్యుడు గానా ఇప్పుడు తెర మీద కనపడుతున్నాడు అంటే ముమ్మాటికి చంద్రబాబు ఆయన వెనక ఉన్నాడు అన్న విషయం కూడా గుర్తుపట్టాలి.